సినిమాలకి గ్లామర్ టచ్ ఇవ్వటమే కానీ హిట్స్ వీళ్ళని టచ్ చేయలేకపోతున్నాయి. అలా ఒక్కరో ఇద్దరో కాదండోయ్, ఏకంగా 5గురు అందాల పామలు ఈ లైన్లో ఉన్నారు. మరి అయితే అప్పుడో ఇప్పుడో ఎందుకంటూ సక్సెస్ కోసం ఈసారి పొంగల్ సీజన్ కే గురిపెట్టారు. మరి వచ్చే సంక్రాంతి అయినా ఈ సుందరాంగులకి సక్సెస్ ఇస్తుందా? అసలు హిట్ కోసం కాచు కూర్చున్న ఆ బ్యూటీలు ఎవరు? నయనతార, మీనాక్షి చౌదరి, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, పూజా హెగ్డే, డింపుల్ హయత్తి సినిమాలు పలకరిస్తున్నా సక్సెస్ మాత్రం పలకరించట్లేదని తెగ బాధపడిపోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. అయితే ఫ్లాపుల్లో మునిగి తేలుతోన్న భామలంతా ఒకేసారి పొంగల్ పోటీలో దిగటమే కాస్త ఆశ్చర్యం. నయన్ విషయానికొస్తే అప్పుడెప్పుడో జవాన్ తో సక్సెస్ చూసిన ఈ లేడీ సూపర్ స్టార్ చిరు సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఆశపడుతోంది. అసలు ప్రమోషన్స్ కే రాని నయన్ జోరుగా ప్రమోషన్స్ చేస్తుందంటే కూడా అందుకే కాబోలు. ఇక సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి ఫేస్ లో స్మైల్ కనిపించట్లేదు. క్రెడిట్ అంతా ఐశ్వర్య రాజేష్ కొట్టేసిందేమో. అందుకే ఈసారి పక్కా అంటూ నవీన్ పొలిశెట్టితో జతకట్టి అనగనగా ఒక రాజుతో సంక్రాంతికి సిద్ధమైపోయింది. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న నిధి అగర్వాల్ కు హరిహర వీరమల్లు హ్యాండ్ ఇవ్వడంతో ఆశలన్నీ రాజాసాబ్ పైనే పెట్టుకున్న పరిస్థితి. ఇక ఇదే సినిమాతో మాళవిక మోహన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది కూడా. ఇక డింపుల్ హయతి ఆశలన్నీ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తిపైనే. కారణం భారీ హోప్స్ పెట్టుకున్న రామబాణం గురి తప్పటమే. ఇక బాలీవుడ్ నుంచి కంబ్యాక్ అయిన తరువాత రిలీజ్ అయిన మూవీస్ అన్ని బోల్తా కొట్టడంతో జననాయకన్ సక్సెస్ తో అయినా బౌన్స్ బ్యాక్ అవుతారని ఆశపడుతోంది పూజా హెగ్డే. చూడాలి సంక్రాంతి అయినా ఈ పామల కెరియర్ కి సక్సెస్ ఇస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.